గౌరీ 56వ భాగం. నిన్ను నేనెందుకు కోప్పడతాను? ఏంటో అడుగు అని అంది గౌరి. నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదమ్మా? నవ్వింది గౌరి. అదేంటమ్మా నవ్వుతావు? మరి నీ ప్రశ్నకు నవ్వక ఏం చేయమంటావు? నేను పెళ్లి చేసుకుంటే మీ పరిస్థితి ఏంటి? ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవటం లేదమ్మా? మా గురించి ఆలోచించి నువ్వెందుకు చేసుకోకుండా ఉండిపోయావు? రెండో పెళ్లి చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు వేరే బాధ్యత ఉండకపోవచ్చు. లేదా వాళ్లకు పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు అప్పచెప్పి ఉండవచ్చు. కానీ నా జీవితం అలా లేదు కదా! కన్న తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలిపెట్టిపోయారు. మేము ముగ్గురు చాలా చిన్న చిన్న పిల్లలు. మిమ్మల్ని చూసి నాకు పెళ్లి అనే ఆలోచన అసలు ఎలా వస్తుంది? ఒకవేళ నందిని నువ్వన్నట్లుగానే పెళ్లి చేసుకున్నానే అనుకో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అందుకే అలాంటివేమీ ఆలోచించలేదు అని అంది గౌరి. నీతో పాటు మమ్మల్ని కూడా అంగీకరించే వాళ్ళెవరైనా ఉంటే చూడాల్సిందమ్మా. గౌరి గట్టిగా నవ్వేస్తూ, ఏం మాట్లాడుతున్నావు నందిని? సరే, నన్నుగా అంటే వయసులోనే ఉన్నాను కాబట్టి చూసుకుంటారేమో వారి అవసరాల కోసం. కానీ ముగ్గురు ఆడపిల్లల్ని, వారి బాధ్యతలని పని కట్టుకుని మోసేవారు ఎవరుంటారు? అలా నిన్నుగా అంగీకరించేవారు ఎవరూ లేరంటావా అమ్మా? ఎవరుంటారు నందిని? అంత అవసరం ఎవరికుంది? ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. నీ జీవితంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, నిన్ను బాగా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అన్న నందిని మాటలకు మెరుపులా అమర్ తన మదిలో మెదిలాడు. గౌరీకి మెరుపు వేగంగా వచ్చిన ఆలోచనను అంతే మెరుపు వేగంతో తుడిచేసింది గౌరి. ఎవ్వరూ లేరు నందిని, నాకు అసలు అలాంటి ఆలోచనలే లేవు. నిన్నేమీ అనను అని మాటిచ్చాను కాబట్టి ఈ ఒక్కసారికి ఊరుకుంటున్నాను. కానీ నువ్వు ఇలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడటం నాకేమీ ఇష్టం లేదు. పద, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, తిని పడుకుందాం అంటూ లేచి లోపలికి నడిచింది గౌరి. ఎప్పుడు కూడా అంత కటువుగా మాట్లాడని తన తల్లి అలా మాట్లాడటం ఎందుకో తన మాటల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది నందినికి. అమ్మ జీవితంలో ఎవరో ఉన్నారు. అసలు ఎవరు ఏంటి అనేది తెలిస్తే నేనేదైనా చేయగలను. కానీ ఇంకొకసారి ఆ టాపిక్నే మాట్లాడొద్దు అంది అమ్మ. ఏం చేయడం అబ్బా అని అనుకుని నిరుత్సాహంగా తల్లి వెనకాలే లోపలికి నడిచింది నందిని. ఇద్దరూ భోజనం వడ్డించుకుని కింద కూర్చుని తింటున్నారు. ఆర్థికంగా ఎదిగినా కూడా గౌరి తన కట్టుబాట్లను ఏమీ మార్చుకోలేదు. ఎప్పుడు భోజనం చేసేటప్పుడు పిల్లలతో కలిసి కిందే కూర్చుని తింటుంది. అలా తింటూ పిల్లలతో ముచ్చట్లు పెడుతూ వాళ్ళ వివరాలను కనుక్కుంటూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది గౌరీకి. తల్లిని మళ్ళీ ఇందాకటి విషయం అడగాలి అని అనిపించినా మళ్ళీ ఇప్పుడే అడిగితే ఎక్కడ కోప్పడుతుందో అనే భయంతో ఆ విషయం ఎత్తలేదు నందిని. నళిని నయన ఎప్పుడు వస్తారు ఇంటికి అని అడిగింది నందిని. పండగ అవుద్దేమో అని చెప్పింది గౌరి. అమల రెండవ కూతురు నళిని ఇంజనీరింగ్ చదువుతుంది. ఇప్పుడు 2వ సంవత్సరం. కాలేజీ హాస్టల్లోనే ఉంటుంది. చిన్న కూతురు నయన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుంది. వాళ్ళు బాగానే చదువుతున్నారు కదా అమ్మా? ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగింది నళిని. నా అదృష్టం కొద్దీ బంగారం లాంటి 3 కూతుర్లు పుట్టారు. చదువుల తల్లులు మీరంతా. ఎలాంటి ఇబ్బంది లేదు. నయనకి ఇంటర్ అయిపోయాక ఎంబీబీఎస్ చేయాలి అనేది దాని కోరిక. ఎంసెట్లో మంచి ర్యాంక్ కొట్టాలని బాగా చదువుతుంది. నిద్ర తిండి పక్కన పెట్టి ఆరోగ్యం ఏం చేసుకుంటుందో అని భయం వేస్తుంది అంది గౌరి. ఎందుకమ్మా అంతలా కష్టపడటం? లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది కదా అన్న నందిని మాటలకు అడ్డొస్తూ, ఇంకా చాలా టైం ఉంది కదా అని నువ్వు చెప్తే వింటున్నావా? ఇప్పుడే ఏం పోయింది, ముందు ముందు ప్రిపేర్ అవ్వచ్చు అంటే అందరే, అది కూడా అంతే. ఓ సంవత్సరం వేస్ట్ అయిపోతుందట. త్వరగా డాక్టర్ కావాలట. ఏంటో ఏమో, చదువు విషయంలో నా మాట వినటం లేదని బాధపడాలో, అంత బాగా చదువుతున్నారని సంతోషపడాలో అర్థం కాదు ఒక్కొక్కసారి నాకు అని అంది గౌరి. నవ్వేసింది నందిని. నళిని బాగానే ఉంటుంది కదమ్మా? ఏ నందిని, ఎందుకలా అడుగుతున్నావు? ఇంజనీరింగ్ చదువుతుంది, హాస్టల్లో ఉంటుంది. తను మంచిగా ఉన్నా తన చుట్టూ ఉన్న స్నేహితులు తనని తప్పుదోవ పట్టించొచ్చు. తనతో ఎక్కువగా మాట్లాడుతూ తనని అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా చూడమ్మా. నేను కూడా ఓసారి వెళ్ళి తనను కలిసి వస్తాను అని అంది నందిని. ఎప్పుడు కూడా చెల్లెళ్ళ గురించి ఇంతలా అడగని నందిని ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతుందో అర్థం కాలేదు. 4 రోజులు పోతే వాళ్ళే వస్తారు కదా, అప్పుడే కలవచ్చులే. నువ్వు హాస్టల్ దాకా వెళ్ళటం ఎందుకు అని అంది గౌరి. లేదమ్మా, నేను రేపే వెళ్తాను. నాకు నళిని బాగా గుర్తొస్తుంది. కానీ నేను నళిని దగ్గరికి వెళ్ళినట్లు నువ్వెవరికీ చెప్పుకో. ఏంటిది, నువ్వు ఎగ్జామ్ రాసినట్లు ఎవరికీ తెలియొద్దు అనడం బాగానే ఉంది. కానీ చెల్లిని కలవడానికి వెళ్తే అది కూడా ఎవరికీ తెలియొద్దని అంటావేంటి? తెలిస్తే ఏమవుతుంది? అదేం లేదులే అమ్మా, అమ్మతో ఉంటా అని వెళ్ళి ఊర్లు పట్టుకు తిరుగుతుందని అనుకుంటారేమో అని భయం. అంతకు మించి ఏం లేదు. రేపోసారి నేను నళినిని కలుస్తాను అని చెప్పింది నందిని. సరే వెళ్ళు అని గౌరీ చెప్పింది.
మరుసటి రోజు నళినికి ఫోన్ చేసి తనను కలవటానికి వస్తున్నట్లుగా చెప్పింది నందిని. సరేరా, నేను మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళనులే అని అంది నళిని. అంత అవసరం లేదు, ఒక క్లాస్ వెళ్ళకపోతే చాలు. నా కోసం నువ్వేం క్లాస్ ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. అబ్బా, ఒక పూట పోతే ఏం కాదులే అక్క, నువ్వురా అని ఫోన్ పెట్టేసింది నళిని. ఇంత ప్రత్యేకంగా తన అక్క తన కోసం ఎందుకు వస్తుందో అర్థం కాలేదు తనకు. కాలేజీకి వెళ్ళిందే కానీ చాలా పరధ్యానంగా ఉంది క్లాసులో కూడా. మధ్యాహ్నం భోజనం చేయగానే 1 గంటకి ఫోన్ చేసింది నందిని, నేను వచ్చేసాను అంటూ. అదేంటక్క, సాయంత్రం వస్తానన్నావు కదా, నువ్వు ఎలాగో కాలేజీకి వెళ్ళను అన్నావు కదా, అందుకే ఇప్పుడే వచ్చేసాను అంది నందిని. సరే అంటూ బయటకు వెళ్ళి నందినిని కలిసింది నళిని. ఎప్పుడు తనను చూడగానే వచ్చే నళిని కళ్ళల్లో మెరుపు ఆ రోజు కనిపించలేదు నందినికి. చాలా రోజులే అయిపోయింది నళినిని కలిసి. ముఖమంతా కళావిహీనంగా ఉంది. అక్కని చూడగానే అక్క చేయి పట్టుకుని దా అక్క అంటూ తీసుకెళ్ళింది విజిటర్ రూమ్లోకి. ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. బాగున్నావా నళిని అని అడిగింది నందిని. బాగున్నా అక్క, కానీ నువ్వు ఇలా నా కోసం ప్రత్యేకంగా రావటం ఏంటి? ఏంటి విషయం? నువ్వు ఇలా వస్తావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అంది నళిని. నిన్ను వెంటనే చూడాలనిపించింది ఎందుకో. అదే ఎందుకు అని అడిగింది నళిని. నువ్వు బాగానే ఉన్నావా అడిగింది నందిని. అక్క అడిగిన ప్రశ్నకు ఒక క్షణం పాటు తటపటాయిస్తూ, నిన్న ఫోన్లో అడిగేవు కదక్క, బాగానే ఉన్నా అని చెప్పా కదా, ఫోన్లో చెప్పిన విషయం నిజమో కాదో ఎలా తెలుస్తుంది? ఇలా ఎదురుగా కూర్చుని నిన్ను అడిగితే నువ్వు చెప్తుంటే ఆ విషయం నిజమో కాదో నాకు అర్థమవుతుంది అంది నందిని. బానే ఉన్నాను అంది నళిని ముభావంగా. అదేంటి బాగున్నాను అని కదా అనాల్సింది, బానే ఉన్నాను అని అంటున్నావు గుచ్చి అడిగింది నందిని. ఎందుకక్క ఇలా అడుగుతున్నావు? నీకు నా పైన ఏదైనా అనుమానంగా ఉందా నొచ్చుకుంటూ అడిగింది నళిని. అనుమానం నీపై నాకెందుకుంటుంది? నువ్వు నా చెల్లివి, కేవలం బాధ్యత మాత్రమే ఉంటుంది. అక్కగా నీ బాగోగులు చూసుకోవాల్సింది నేనే కదా. సరే అక్క, కానీ ఎప్పుడూ లేనిది ఈరోజు నువ్వు ఇక్కడికి రావడం, పైగా ఇలా బాగున్నావా అంటూ గుచ్చి గుచ్చి అడగటం ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అని ఆలోచనలో పడింది నళిని. అక్క ఎందుకు ఇలా అడుగుతుంది? అక్కకు ఆ విషయం ఏమైనా తెలుసుంటుందా అని నువ్వు నీ మనసులో అనుకుంటున్నావు కదా, ఆ విషయం గురించే నేను అడుగుతున్నాను అంది నందిని. ఒక్కసారిగా షాక్ అయిపోయింది నళిని. ఆలోచనలో పడింది. నిజంగా ఆ విషయం అక్కకు తెలిసే అవకాశం ఎక్కడుంది? మరి అక్క దేని గురించి మాట్లాడుతుంది ఇప్పుడు? అక్కకు తెలుసు అనుకుని నా అంతటి నేను బయటపడాలా? కావాలని అక్క తెలివిగా మాట్లాడుతుందా? ఏం అర్థం కావటం లేదు నళినికి. ఆలోచనలో ఉన్న చెల్లిని పిలుస్తూ, నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో అయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను. ఎలాంటి దాపరికం లేకుండా నువ్వు నా దగ్గర చెప్పుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరి కోసమో ఎదురు చూడకు. ఈ అక్కను గుర్తుపెట్టుకో. నీకు కష్టంలో ఈ అక్కే ముందు గుర్తు రావాలి. ఇప్పుడు నీకు చెప్పటం ఇష్టం లేకపోతే నిన్ను నేను బలవంత పెట్టను. కానీ నీకు అక్క ఉంది అని భరోసా ఇవ్వటానికి వచ్చాను. ధైర్యంగా ఉండు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కో. కానీ ఎలాంటి విషయానికైనా నువ్వు లొంగిపోవద్దు. అలా లొంగిపోవలసిన సమయం వస్తే ఈ అక్క ఉందని మర్చిపోవద్దు అని చాలా చెప్పింది నందిని. సరే అక్క, నువ్వు బావ ఉండగా నాకేం భయం అని అంది నళిని. ఇదిగో ఇదే వద్దు, నేను చెప్తున్నాను మీ అక్క గురించి. అక్కని మాత్రమే నమ్ముకో. బావ ఎందుకు? అక్కకు చేత కాదనుకుంటున్నావా? నిన్ను చూసుకోవటంలో ఎలాంటి సమస్య వచ్చినా నేను చూసుకోగలను అని అంది నందిని. అక్క, నేను మాట్లాడుతుంది మా బావ గురించి, అదే మీ ఆయన గురించి. పెళ్లి కాకముందంటే ఎవరిని మధ్యలోకి లాగటం నీకు ఇష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడు బావ సహాయం కూడా తీసుకోవా? బావ కంటే నువ్వే ఎక్కువ అని అడిగింది నళిని. నాకెవరి సహాయం అవసరం లేదు. కొన్నాళ్ళు పోతే బావ కంటే నేనే ఎక్కువ అవుతాను, సరేనా? పెద్ద బావట రుసరుసలాడింది నందిని. అబ్బాయిలు ఏమైనా ఎక్కువ అంటూ వాళ్ళతోటే గోలకు వెళ్ళటం నేను చూశాను, కానీ పెళ్ళయ్యాక కూడా బావ నీకంటే ఎందులో ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తించటం ఆశ్చర్యంగా ఉంది. పెళ్ళైన నువ్వేం మారలేదక్క అని అంది నళిని. పెళ్ళైనంత మాత్రాన నందిని నందిని కాకుండా పోతుందా? ఇదివరకు నా కోసం నా అక్క ఉంది అని ఎలా అనుకున్నావో ఇప్పుడు కూడా అలాగే అనుకో. అంతేగాని బాగున్నాడు అని అంటే మాత్రం చాలా కోపం వస్తుంది. వద్దులే తల్లి, నీకు కోపం రావద్దు, నేను అలా అనొద్దు అని అంది నళిని. అది అలా రా దారికి. సరే, ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నేను ఇంటికి వెళ్తాను అని అంది నందిని. సరే అక్క అంటూ నందినిని పంపించేసింది. అసలు ఆ అక్క ఎందుకు వచ్చింది? అక్కకు ఏదో తెలిసే ఉంటుంది, అందుకే నాకు ధైర్యం చెప్పడానికి వచ్చింది. కానీ ఎందుకు విషయం అక్కకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదు? అసలు నాకే ఎందుకు ఇలా జరగాలి? అసలు ఏం జరగబోతుందో నా జీవితంలో అని అనుకుని కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది అక్కడే. నళిని కళ్ళు మూసుకుని తలుచుకుని ఉండటంతో తిరిగి వస్తున్న నందినిని చూడలేదు.
కావాలని పర్స్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన నందిని పర్స్ కోసం అంటూ మళ్ళీ వచ్చింది. నళిని భుజంపై చేయి వేయటంతో ఉలికిపాటుకు గురైంది నళిని. తల పైకెత్తి నందిని వైపే చూసింది. కంటి నిండా నీళ్లు ఉండటంతో అక్క రూపం సరిగా కనిపించలేదు. వాటిని 2 చేతులతో తుడుచుకుని మళ్ళీ చూసింది. జాలిగా నళినిని చూస్తూ ఉంది నందిని. అంతసేపు అక్క ముందు కన్నీళ్లు బయటికి రావద్దని చాలానే ప్రయత్నించింది. తన ప్రయత్నం సఫలమైంది కూడా. కానీ అక్క వెళ్ళిపోయింది అనుకుని తన భావాల్ని కొన్నీళ్ల రూపంలో బయటకు తీసుకువచ్చింది. చెల్లెలు నటిస్తుంది అని అర్థమైన నందిని వెళ్ళినట్లే వెళ్ళి కావాలనే వెనక్కి వచ్చి ఆమెలోని కన్నీళ్లను చూసేసింది. ఇదిగో ఇదే వద్దన్నాను, కానీ ఈ అక్క ఏం చేస్తుంది అనుకున్నావో? లేదంటే నీకు అక్క మీద ఎలాంటి నమ్మకం లేదో కానీ నువ్వు విషయం దాచిపెడుతున్నావు. నీలో నువ్వు కుమిలిపోతున్నావు. నీ అంతట నువ్వే చెప్తావేమో అని ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు చెప్పలేదు. నిన్ను కలిసే అవకాశం నాకు రాలేదు. ఇన్నాళ్ళకు ఆ అవకాశం నాకు దక్కింది, కానీ నువ్వు మాత్రం ఇంకా బయటపడటం లేదు. నువ్వు ఏ విషయం గురించి దిగులు పడుతున్నావో ఆ విషయం ఏంటో తెలుసు నాకు, కానీ అది ఎలా జరిగిందో తెలియాలి. తెలుసుకోవాలని ఇక్కడి దాకా వచ్చాను, కానీ నీకు చెప్పే ఉద్దేశం లేదని అర్థమైపోయింది. ఇక వెళ్తా అంటూ తన పర్స్ చేతిలోకి తీసుకుంది నందిని. అక్క అంటూ లేచి నందినిని అల్లుకుపోయింది నళిని. తనలోని బాధను తీరే వరకు నందిని భుజాలపై తల ఉంచి ఏడుస్తూనే ఉంది నళిని. కన్నీళ్లతో నందిని భుజం దగ్గర డ్రెస్ అంతా తడిచిపోతుంది, కానీ నందినిని వదలటం లేదు. నందిని ఈ విషయంలో తన చెల్లెలు కన్నీళ్లు ఇదే చివరిసారి కావాలి అనుకుంది. అందుకే తనని తనివి తీరా ఏడవనిచ్చింది. తనంతట తానుగా నందినిని వదిలి, నీకెలా తెలుసు? నాకు తెలియదా? అక్క నువ్వు మాట్లాడుతుంది అదే విషయం గురించి అవునో కాదో నాకు తెలియదు అంది నళిని. నీకు ఒక సమస్య కాకుండా ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయా? లేదక్క, నాకు ఒకే ఒక సమస్య ఉంది, కానీ అది చాలా పెద్దది. నేను దాని గురించే మాట్లాడుతున్నాను. నందినికి తెలియకుండా తన చెల్లెలు నళిని తన దగ్గర దాస్తున్నా చెప్పుకోలేని ఆ సమస్య ఏమిటి? అది విన్న నందిని ఏం చేయబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.